అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్రబంధాల నుంచి 4 ఏడుపు పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పోతన ఆంధ్ర భాగవతంలో 7వ స్కంధం నుంచి ఒక పద్యం. ఉసీనర దేశాన్ని పరిపాలన చేసే మహారాజు శత్రువుల చేతిలో చనిపోతాడు. ఆయన కళేబరం మీద పడి ఆ దేశపు రాణులు ఎలా విలపిస్తున్నారో పోతన ఇలా వర్ణించారు. స్రస్తాకంపిత కేశబంధములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోది కొనుచున్ హానాథయంచున్ బహు ప్రస్తావోక్తులతోడనేర్చిరి వగన్ ప్రాణేశు పాదంబులపై అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్. 2వ పద్యం శంకర కవి తన హరిశ్చంద్రోపాఖ్యానంలో చంద్రమతి ఎలా ఏడ్చిందో ఒక పద్యంలో ఇలా వర్ణించారు. పంచమనాదయుక్తి పికభామిని కూయుతెరంగుదోప ఆచంచల నేత్ర హస్త జలజంబులు మోమున చేర్చి ఏడ్చి నేత్రాంచల బాష్పబిందు నివహంబులు దోగు ఉరోజ కుంభముల్ మంచున దోగు పద్మముకుళంబుల తోడుత చిల్మిసేయగన్. 3వ పద్యం మనుచరిత్రలోనిది. ఇక్షతనయ ఇందు జయంత కంతులను చక్కదనంబున గెలువజాలిన విప్రవరుడైన ప్రవరుని పొందు కావాలని కౌగలించుకొని ముద్దాడాలని చూస్తుంది అప్సర శిరోమణి అయిన వరూధిని. నిష్ఠాగరిష్ఠుడైన ప్రవరుడు తన 2 చేతులతో ఆమె 2 భుజాలను పట్టుకొని నెట్టివేస్తాడు. అప్పుడు ఆమె ఆ వరోధిని ఎలా ఏడ్చిందో పెద్దనామార్చుల వారు ఇలా వర్ణించారు. పాటునకు ఇంతులోర్తురి కృపారహితాత్మక నీవు త్రోవ ఇచ్చోట భవన్నఖంకురము సోకె కనుంగును మంచు చూపి అప్పాటల గంధి వేదన నెపం విడియేడ్చి కలస్వనంబుతో మీటిన విచ్చు గుబ్బచను మిట్టల అశ్రులు చిందువందగన్. 4వ పద్యం పారిజాతాపహరణం నుంచి. నారదుడు దేవలోకం నుంచి తాను తెచ్చిన పారిజాత పుష్పాన్ని కృష్ణునకు ఇస్తే కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు. ఆ పుష్పం ప్రభావం వల్ల సవతులంతా నీ పాదపద్మాలను సేవించుకుంటారు, సత్యభామ గర్వం అణిగిపోతుంది అని నారదుడు పొగడగానే ఆ మాటలు విన్న సత్యభామ చెలికత్తెలు ఆమెకు చేరవేస్తారు. అప్పుడు సత్యభామ కోపగృహంలో ప్రవేశిస్తుంది. ఆమెను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ఆ సమయంలో సత్యభామ ఎలా ఏడ్చిందో నందితిమ్మన గారు ఇలా వర్ణించారు. ఈ సునబుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి ఏడ్చె ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి పంకజ శ్రీ సఖమైన మోముపై చేల చెరంగిడి బాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ.